ఈ వీడియోలో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు ఎందుకు వస్తుంది? కాజెస్ ఏంటి? సింప్టమ్స్ ఏంటి? ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ట్రీట్ చేయాలి? దీన్ని రివర్స్ చేయొచ్చా? ఇవన్నిటి గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఎగ్జామ్‌లో క్వెషన్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి పాయింట్స్ రాయాలో సింపుల్‌గా నేర్చుకుందాం. ఫైనల్‌గా ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఐడీఏ అనేది వరల్డ్ వైడ్‌గా మోస్ట్ కామన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఇప్పుడు ఇన్సఫిషియంట్ ఐరన్ ఉన్నప్పుడు మన బాడీ అనేది హిమోగ్లోబిన్‌ని ఎఫెక్టివ్‌గా ప్రొడ్యూస్ చేయలేదు. ఈ హిమోగ్లోబిన్ ఎందుకంటే మన బాడీలో ఐరన్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఐరన్ లేకపోతే హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో, ఐరన్ ట్రాన్స్‌పోర్టేషన్ జరగదనమాట. నెక్స్ట్ ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే హెయిర్ లాస్, డిజీనెస్ అంటే సడన్‌గా కూర్చుని నించున్నప్పుడు తల తిరగడం, మెట్లెక్కుతున్నప్పుడు బ్రెత్‌లెస్‌గా అనిపించడం, కోల్డ్ హ్యాండ్స్, కోల్డ్ ఫీట్, ఫ్రీక్వెంట్ హెడేక్స్, పేల్ స్కిన్, బ్రిటిల్ నెయిల్స్ ఇవన్నీ కూడా ఐడీఏ యొక్క సిమ్టమ్స్ అనమాట. తర్వాత కాజెస్ ఎందుకు మెయిన్‌గా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డ్యూ టు పూర్ డైట్ అనమాట. అంటే సరిగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోతే ఐడీఏ వస్తుంది. ఇది కామన్‌గా ఇన్ఫాంట్స్, ఇంకా 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న చిల్డ్రన్, ఇంకా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్‌లో, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కామన్‌గా ఉంటుందన్నమాట. ఇంకొక కాజ్ ఏంటంటే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల. అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అవ్వచ్చు, జెనిషియో యూరినరీ ట్రాక్ట్ ద్వారా కూడా అయ్యొచ్చు. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే మన పెప్టిక్ అల్సర్ కానీ, స్టొమక్ కార్సినోమా ఉన్నప్పుడు ఐడీఏ రావచ్చు. ఇంకా జెనిషియో యూరినరీ ట్రాక్ట్ అంటే హిమటూరియా, అలాంటప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాల్ అబ్జార్ప్షన్ అనమాట. సెలియాక్ డిసీజ్లో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా రావచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక కామన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అంటే ఎక్యూట్ లేదా క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు హెప్సిడిన్ అనే హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఈ హెప్సిడిన్ ఏం చేస్తుందంటే ఫెరోప్రోటీన్ అనే ప్రోటీన్ని బ్లాక్ చేస్తుంది. ఈ ఫెరోప్రోటీన్ ఏంటంటే మన సెల్స్లో ఉన్న ఐరన్ని ఎక్స్పోర్ట్ చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంది, హెప్సిడిన్ అనే హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, అప్పుడు ఇదేంటి ఫెరోప్రోటీన్ బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఐరన్ అబ్జార్ప్షన్ అనేది జరగదనమాట. సో, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఇంటెస్టైన్ నుంచి ఐరన్ అబ్జార్ప్షన్ కూడా ఆగిపోతుందన్నమాట. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీకి 3 స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఐరన్ డిప్లీషన్ అనమాట. అంటే ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం. ఇక్కడ లో సీరం ఫెరిటిన్, ఇంకా ఐరన్ ట్రాన్స్పోర్ట్ నార్మల్గా అవుతుంది, కానీ సీరం ఫెరిటిన్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట. అది ఐరన్ డిప్లీషన్ అంటే. నెక్స్ట్ స్టేజ్ 2లో లో ట్రాన్స్పోర్ట్ ఐరన్ అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఐరన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి. థర్డ్ స్టేజ్ ఏంటంటే లో హిమోగ్లోబిన్ ప్రొడక్షన్. ఇక్కడ హెచ్బి ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఐరన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని రివర్స్ చేయొచ్చు. అది కూడా 3 స్టెప్స్లో. ఇది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఐరన్ ఇంటేక్, ఐరన్ అబ్జార్ప్షన్, ఐరన్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. తీసుకుంటే సరిపోతుందా? అవి బాగా అబ్జార్ప్షన్ జరగాలి. అబ్జార్ప్షన్ జరిగినవన్నీ కూడా బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ ఐరన్ ఇంటేక్ గురించి మాట్లాడితే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అందులో హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ ఫుడ్స్ ఉంటాయి. హీమ్ ఐరన్ అంటే యానిమల్ ప్రొడక్ట్స్, ఫిష్, మీట్, పౌల్ట్రీ, వీటి నుంచి వచ్చేది హీమ్ ఐరన్ అనమాట. నాన్ హీమ్ ఐరన్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రైడ్ నట్స్, బీన్స్, గ్రెయిన్స్, వీటి నుంచి వచ్చేది నాన్ హీమ్ ఐరన్ అనమాట. సో ఈ ఫుడ్స్ అనేది మనం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏంటి, హెప్సిడిన్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అప్పుడు ఫెరోప్రోటీన్ బ్లాక్ అవుతుంది, ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. అవేంటి? బెర్రీస్, ఫ్యాటీ ఫిష్, లీఫీ గ్రీన్స్, ఇంకా ఆలివ్ ఆయిల్ అనమాట. తర్వాత ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టొమక్ యాసిడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టొమక్ యాసిడ్స్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఐరన్ ఫుడ్స్ తీసుకుంటాం, అవన్నీ ప్రోటీన్స్కి బైండ్ అయి ఉంటాయి. సో మన గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ ఉంటుంది కదా, అది ఎసిడిక్ మీడియం కావడం వల్ల ఇప్పుడు ఫుడ్స్ నుంచి ఐరన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. చేసినప్పుడు మనకి ఈజీ అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్ అవుతుంది. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటంటే జింజర్. జింజర్ అనేది నేచురల్గా స్టొమక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేసి స్టొమక్ యాసిడ్ నేచురల్గా బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఫుడ్స్ నుంచి ఉన్న ఐరన్ లిబరేషన్ అవుతుంది అనమాట. అంటే గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ ఎసిడిక్ కాబట్టి ఆ ఎసిడిక్ మీడియంలో ఐరన్ అనేది లిబరేట్ అవుతుంది. సో బెటర్ అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అవన్నీ కేవలం ఐరన్ అబ్జార్ప్షన్ మాత్రమే కాకుండా
ఆర్బీసీ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి, బెటర్ డైజెషన్ ఉంటుంది, ఇంకా హెల్దీ ఐరన్ మెటబాలిజం కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ ఐరన్ అబ్జార్ప్షన్ జాగ్రత్తగా వినండి. డైటరీ ఐరన్ అంటే మనం ఫుడ్ నుంచి తీసుకున్న ఐరన్ ఉంటుంది కదా, పర్టికులర్గా ప్లాంట్ ఐరన్ తీసుకున్నప్పుడు అది నాన్ హిమ్ ఫామ్లో ఉంటుంది, అంటే ఫెర్రిక్ ఫామ్లో ఉంటుంది. ఫెర్రిక్ అనేది ఇన్సాల్యుబుల్ అనమాట, సో ఈజీగా డైజెషన్ అవ్వదు. తర్వాత దానికోసం మనం ఏం చేయాలంటే దాన్ని సాల్యుబుల్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మన ఐరన్ అనేది ఆర్గానిక్ యాసిడ్స్కి ప్రోటీన్స్కి బైండ్ అయి ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ ఎసిడిక్ మీడియం కావడం వల్ల ఐరన్ అనేది ఫుడ్స్ నుంచి రిలీజ్ అవుతుంది. తర్వాత అయినా కూడా ఇదేంటి మనం ఇన్సాల్యుబుల్ అంటే ఫెర్రిక్ ఫామ్లో ఉంది. సో దాన్ని సాల్యుబుల్గా కన్వర్ట్ చేయడానికి మనం రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ని యాడ్ చేయాలన్నమాట. అదేంటంటే ఎస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి. ఇప్పుడు ఈ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏంటి, లైమ్, పపాయ, బెర్రీస్, ఇవన్నీ తీసుకోవాలి. సో ఇవి తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫెర్రిక్ ఫామ్ ఉంది కదా అది ఎలక్ట్రాన్ డొనేట్ చేసేసి ఫెర్రస్ ఫామ్గా మారుతుంది. ఈ ఫెర్రస్ ఫామ్ అనేది సాల్యుబుల్ అనమాట, సో ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఆకుకూరలు, పప్పులు ఇలాంటివి తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే దాన్ని విటమిన్ సితో పైరప్ చేసి తీసుకోవాలి. అంటే దానిపైన లెమన్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఫెర్రిక్ ఫామ్ అనేది ఫెర్రస్ ఫామ్గా మారుతుంది. సో సాల్యుబుల్ అయిన తర్వాత ఈజీగా డైజెషన్ జరుగుతుందన్నమాట. తర్వాత ఫైనల్గా ఐరన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఐరన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ చేసేది ఎవరంటే కాపర్. ఈ కాపర్ అనేది సెరులోప్లాస్మిన్ అనే ప్రోటీన్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఈ సెరులోప్లాస్మిన్ కాపర్ క్యారింగ్ ప్రోటీన్, ఇది లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మోర్ దెన్ 95% ఆఫ్ ద కాపర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట, అంటే ఐరన్ మెటబాలిజంని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనం కాపర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అవి మష్రూమ్స్, చిక్పీ, లెంటిల్స్, ఆయిస్టర్స్, క్యాష్యూస్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా కాపర్ డెఫిషియెంట్ ఉన్నారు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఐరన్ డెఫిషియన్సీ కూడా అవుతారనమాట. ఇప్పుడు ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ చూద్దాం. మనకు ఆల్రెడీ అటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ వచ్చినప్పుడు మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా సస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇటువంటి బ్లడ్ టెస్ట్ని రికమెండ్ చేస్తారనమాట. వీటిలో వచ్చిన రిజల్ట్ బట్టి మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవేంటంటే ఫస్ట్ సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనమాట. ఇందులో హిమోగ్లోబిన్ తక్కువ వస్తుంది, ఆర్బీసీ కౌంట్ తక్కువ వస్తుంది, పీసీవి కూడా తక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎంసీవి, ఎంసీహెచ్, ఎంసీహెచ్సి ఇవి కూడా తక్కువ వస్తాయి అన్నమాట. రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ బిట్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ తక్కువ ఉన్నప్పుడు మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే పెరిఫెరల్ బ్లడ్ స్మియర్. బ్లడ్ స్మియర్లో కూడా మనకి మైక్రోసైట్స్ కనిపిస్తాయి, అంటే ఆర్బీసీస్ చిన్నగా అయిపోతాయి. హైపోక్రోమియా అంటే లార్జర్ సెంట్రల్ ప్యాలర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ యానైసోసైటోసిస్, నెక్స్ట్ పాయికిలోసైటోసిస్ అంటే ఆర్బీసీ అనేది సైజులోను షేప్లోనూ కూడా వేరియేషన్ అయిపోతుందన్నమాట. పెన్సిల్ సెల్స్, ఎలిప్టోసైట్స్ కూడా కామన్గా కనిపిస్తాయి. తర్వాత ఐరన్ స్టడీస్ చేస్తారు. ఇది కూడా మనం ఇందులో కొన్ని టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఈ సీరం ఐరన్, సీరం ఫెరిటిన్, ట్రాన్స్ఫరెన్ సాచురేషన్ ఈ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. కానీ కొన్ని ఉంటాయి ఆ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అవేంటంటే టీఐబీసీ, ఎఫ్ఈపి, సీరం సాల్యుబుల్ ట్రాన్స్ఫరెన్ రెసెప్టార్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఐరన్ స్టడీస్ కూడా మనకి ఐడిఏని సస్పెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ బోన్ మ్యారో ఎగ్జామినేషన్. ఇదేంటంటే ఐడిఏ డయాగ్నోసిస్కి గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే బోన్ మ్యారోలో ఉన్న స్టోరేజ్ ఐరన్ని అసెస్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇందులో ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంది అంటే ఐరన్ స్టోర్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి లేదా అసలు కనిపించవు అనమాట. దీన్ని మనం స్పెషల్ స్టెయిన్ అని పర్ల్స్ పర్షియన్ బ్లూ అనే స్పెషల్ స్టెయిన్ యూజ్ చేసి చేస్తామన్నమాట. తర్వాత స్టూల్ ఎగ్జామినేషన్. మనకి ఐరన్ లాస్కి కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అకల్ట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్లో ఇది పాజిటివ్ వస్తుందన్నమాట. అలాగే పారాసైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే హుక్వామ్ ఇన్ఫెస్టేషన్స్లో మనకి స్టూల్ ఎగ్జామినేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా అదర్ టెస్ట్ కూడా ఉంటాయి. అవేంటంటే అకల్ట్ హెమటూరియా కోసం యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. రేడియోగ్రఫీ అండ్ ఎండోస్కోపీ ఫర్ జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్కి రేడియోగ్రఫీ చేస్తారనమాట. నెక్స్ట్ ఫీమేల్స్లో పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ కూడా చేస్తారు. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని 3 స్టెప్స్లో రివర్స్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. ఐరన్ ఇంటేక్, ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ ఐరన్ డిస్ట్రిబ్యూషన్. అలాగే ఐరన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎవ్రీడే. ప్రతిరోజు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ పేర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ విత్ విటమిన్ సి. మనం
ప్లాంట్ ఐరన్ తీసుకున్నప్పుడు విటమిన్ సి అంటే లెమన్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్సాల్యుబుల్ ఫెర్రిక్ ఫామ్లో ఉన్న ఐరన్ని సాల్యుబుల్ ఫెర్రస్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు అది ఈజీగా అబ్జార్బ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, అవాయిడ్ టీ ఆర్ కాఫీ 1-2 hours అరౌండ్ ఐరన్ రిచ్ మీల్స్. మనం ఐరన్ రిచ్ మీల్స్ తీసుకున్న ముందు కానీ తర్వాత కానీ టీ కాఫీ తీసుకోకూడదు అనమాట. ఇంక్లూడ్ ఎనఫ్ ప్రోటీన్ ఎవ్రీడే. ప్రతిరోజు తగినంత ప్రోటీన్ తీసుకోవాలి. కీప్ యువర్ గట్ హెల్దీ. గట్ హెల్దీగా ఉందంటే డైజెషన్ బాగుంటుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది. కుక్ 1 meal డైలీ ఇన్ ఏ క్యాస్ట్ ఐరన్ ప్యాన్. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూస్ చేసుకుని ఒక మీల్ రోజు అందులో వండుకుంటే సరిపోతుంది. అవాయిడ్ కంబైనింగ్ ఐరన్ రిచ్ మీల్స్ విత్ కాల్షియం రిచ్ ఫుడ్స్. కాల్షియం రిచ్ ఫుడ్స్తో మనం కంబైన్ చేయకూడదు, ఎందుకంటే కాల్షియం అనేది ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. సో రెండింటిని కంబైన్ చేయకుండా సపరేట్గా తీసుకోవచ్చు.